ఇంట్లో పార్టీనా? అయితే ఈ రెసిపీ మీకోసమే. రస్క్ మిల్క్ పుడ్డింగ్ చేసేద్దాం రండి. దీనికోసం అయితే ఒక గిన్నెలో పావు కప్పు పాలు యాడ్ చేసి 4 స్పూన్ల పంచదార 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసి బాగా స్మూత్ గా కలుపుకోవాలి. ఇప్పుడు తడిగా ఉన్న ఒక ప్యాన్ లో 2 కప్పుల పాలను యాడ్ చేయండి. ఇక పాలు ఒక పొంగు వచ్చి పైన మీగడ లాంటివి కట్టనివ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో వేసి అడుగంటకుండా లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉంటే ఇలా థిక్ గా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇది చల్లారే లోపు షుగర్ సిరప్ ని రెడీ చేసుకుందాం. పావు కప్పు షుగర్ కి ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేసి షుగర్ బాగా కరిగిన తర్వాత ఒక ఇలాచీ ఇందులో యాడ్ చేసి గులాబ్ జామున్ పాకంలా రెడీ చేసుకోవాలి. పాకం ఇంకా కస్టర్డ్ మిశ్రమం రెండు కూడా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బౌల్ లేదా స్టీల్ బౌల్ అనే తీసుకోండి. ఇప్పుడు రస్కుల్ని ఎన్ని పడితే అన్ని అడుగున ఇలా ఒక లేయర్ లాగా పేర్చి దాని మీద షుగర్ సిరప్ యాడ్ చేసి దానిపైన కస్టర్డ్ మిశ్రమాన్ని యాడ్ చేయాలి. మీరు తీసుకున్న బాక్స్ ని బట్టి దీనిపైన సేమ్ నేను ముందుగా చూపించిన విధంగా రస్క్ షుగర్ సిరప్ ఇంకా కస్టర్డ్ ని కూడా యాడ్ చేసి మీకు నచ్చిన నట్స్ ని యాడ్ చేసి 6 గంటల పాటు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తే సర్వింగ్ కి రెడీ.